ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సార్ అయితే ఇంటికాడికి రమ్మని అనమాట, పని ఉందని చెప్పేసి. సో సార్ వాళ్ళ ఇంటికాడితే పని కోసం వెళ్తున్నాను. ఒక కంప తీసుకొని అయితే ఇంటికాడికి రమ్మని చెప్పిన అనమాట. దేవుడి మెట్లు అనమాట, వెనకాల అంతా మెయిన్ రోడ్ ఉంది, దేవుడి మెట్లు అనమాట. సో మనం అయితే నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉండొచ్చు సారంగిల్లు. ఈ 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. రోడ్డు రోడ్డు పొడవు కనపడుతూనే ఉంది, ఎంత దూరమైన రోడ్డు. పక్కన అయితే పెద్దది బిల్డింగ్ అపార్ట్మెంట్ చేస్తా ఉన్నారు. సో అయితే సార్ ఇంటికాడ అయితే మట్టి కొంచెం తీయాలంట, వాటర్ పట్టేసి మొత్తం అంతా ఫ్లోరింగ్ లాగా చేయాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మట్టి అయితే తీద్దురమ్మ, ఫ్లోరింగ్ అయితే 2 days టైం పడుతుంది అన్నది. సో మనమైతే అక్కడికి వెళ్ళేసి ఎంత మట్టి ఉంది, ఏందని, ఎంత తీయాలా, ఎంత తీసినాము అనేది మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఈ మట్టి అంతా తీసి నీళ్లు పట్టాలా ఇదంతా కూడా. ఇదంతా ఇదే బిల్డింగ్ సార్ది సరే కదా, ఇదే బిల్డింగ్. మట్టి అంతా తీసేయాలి, ఇదంతా తీసి అక్కడ కనిపిస్తుంది చెట్టు కాడ పోయాలంట. సో అంతా మట్టి పప్పు అంతా పోసేసిన అయితే మట్టి పప్పు అంతా అయిపోయింది అనమాట, పోసేసిన అయిపోయింది. మట్టి ఎత్తడం ఎంత అయిపోయింది. మట్టి ఎత్తడం అంతా అయిపోయింది అనమాట. ఇక సార్ వాళ్ళు కరెంటు పోయింది, నీళ్ళు పట్టాలా పైన మొత్తం అంతా కింద మొత్తం నీళ్ళు పట్టేసేస్తే పని అయిపోయింది అనమాట. మొత్తం నీళ్ళు వాటర్ పట్టాలా, వాటర్ పట్టేసేసి ఇంటికి వెళ్ళిపోతే రేపు కంకర వేసుకొని మొత్తం ఫ్లోరింగ్ లాగాల. సో అయితే అంత లెవెల్ చేసేసిన. కరెంట్ అయితే రాలేదు, సార్ ఇంటికి వెళ్ళిపోమని చెప్పిండు. కరెంట్ వస్తే పట్టేస్తా అన్నాడు సారు. మనం అయితే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతాం. ఇదే రోడ్లో చక్కగా పోవాలా కిందకి పోతే. పని చేసిన కదా, ఇక మొత్తం నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద ఆటో ఎక్కేసి మళ్ళీ అన్నాజీ కూడా అయితే మెడిపీస్ కాడికి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం అయితే రోడ్డు మీద మీకు ఈ తెలుసు కదా దేవుడి మెట్ల ఎలా ఉంటుంది ఏంటనేది మీరు కొంచెం ఐడియా ఉంటుంది, మీరు చూసే ఉంటారు కాబట్టి. సో నేనైతే మళ్ళీ ఒకసారి ఆటోలో వెళ్తేప్పుడు అయితే మొత్తం ఒకసారి చూపించుకుంటా అయితే వెళ్దాము. ప్రశాంతంగా ఉంది, మనుషులు ఊరు లేరు, బయట ఎవ్వరు లేరు అనమాట. ఇంకా బిల్డింగ్ చూసారా, బిల్డింగ్ మొత్తం అంతా అయిపోయిందనమాట. సో అసలు బయట అయితే ఎవ్వరూ లేరు, కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. కోతులు చాలా కోతులు ఉన్నాయి ఆడ పనిచేసే కాడైతే. ఇక్కడంతా ఇది అంతా లోపలంతా అడిగి అనమాట, అటు సైడ్కి మొత్తం. సో అంతా కోతులు ఇవి అనేది తిరుగుతూ ఉన్నాయి కోతులు అయితే. సరే కుక్కలు కూడా ప్రశాంతంగా పడుతూ ఉన్నాయి రోడ్డు. ఎవరు లేరు బయట అసలు, ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. ఇల్లు ఇలాంటి చోట ఉంటే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అన్నమాట. ప్రశాంతంగా ఉంటే చూడటానికి అయితే బాగుంటుంది. కానీ కోతి పిల్లలు అక్కడ కూర్చొని చూడండి, అయిపోయిన కోతులు. ఏమన్నా బిల్డింగ్ మీద మొత్తం కోతులు అయ్యాయి, ఆ బిల్డింగ్ మీద మొత్తం అన్నీ కోతులు అయ్యాయి. కోట్లకైతే అక్కడ జాలీలు కట్టేసారు కదా, అన్నీ మొత్తం అన్నీ కోతులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట బాగా. అదిగోండి పాము పోతుంది చూడండి, అదిగోండి రోడ్డు మీద పాము పోతుంది కనపడుతుంది. పాము అదిగోండి కొట్టింది. ఇప్పుడైతే ఇటు పాము పోయింది, చాలా పెద్ద పాము పోయింది. అండ్ ఎటుపోయిందో తెలియదు కానీ ఇటు కూడా అయితే వెళ్ళిపోయింది పాము లోపలికి. చాలా పెద్దగా ఉంది పాము, చూసే ఉంటారు, మీకు కనపడే ఉంటుంది. నాకైతే సరిగా కాకపోలేదు. అండ్ సో ఈ రోడ్డుని అయితే నడుచుకుంటూ పోవాలా. ఈ బిల్డింగ్ అంతా మొత్తం దుబారా అయితే అయిపోయింది అనమాట. సో ఈ రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం. మనం ఏరియాలో ఏంటంటే బాగా పాములు కానివ్వండి ఏమైనా కానీ చాలా బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇదంతా వెనక సైడ్ చూసారు కదా, మొత్తం అంతా అడివి అనమాట, ఒక జంగల్ మాదిరి ఉంది. అది మొత్తం కోతులు బీభత్సంగా ఉన్నాయి. నేను పొద్దున పోయేటప్పుడు చూశాను కానీ నాకు సౌండ్లు అయితే వినపడుతున్నాయి కానీ కోతులు అయితే కాపాడలేదు. సో మనం అయితే మొత్తంగా అసలు పాములు కానివ్వండి ఏవైనా కానీ కూడా ఈ ఏరియాలో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తిరుగుతూ ఉంటారు అన్నమాట ఎక్కువ.
సో మనదైతే మన ఆంధ్రాలో అయితే ఇంటి ముందు గోల గోలకు ఉంటుంది, సైడ్లో మండి స్పీకర్లు పెట్టి సినిమా చూసుకుంటా టీవీలలో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే రావన్నమాట పాములు. నేను ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ అనేది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని పాములు అవి ఇవి పాములు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. పాములు బాగా చాలా పాములు అయితే ఉన్నాయి. అయితే మెయిన్ రోడ్కి వచ్చేసాం. అండ్ సో మెయిన్ రోడ్కి అయితే వెళ్దాం. సో మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం మనము. చూసారా మొత్తం దేవుడి మెట్ల మెయిన్ రోడ్ అనమాట ఇదంతా. దేవుడి మెట్ల అనేది అంటే దేవుడి మెట్ల అంటే అక్కడ ముందు ఉంది అనమాట. మనం అయితే బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత వచ్చాము, నడుచుకుంటే వెళ్ళాలి ముందుకి. సరే మొత్తం కూడా ఎంత అట్లా సెట్టింగ్ చేశారు ఓకే. అవైతే రాంగ్ రోడ్ లో అవన్నీ అవైతే దేవుడి మెట్లకి వెళ్దాం. ఆ ముందుకు వెళ్ళాక నీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. అవైతే దగ్గరికి వచ్చేసినాం. అక్కడ బస్సు కనపడుతుంది కదా గ్రీన్ కలర్, సో అక్కడికైతే వెళ్ళాలి. అదే దేవుడి మెట్ల సెంటర్ అనమాట అది మొత్తము. ఇటు సైడ్ అన్ని బేకరీ షాపులు, ఫుడ్ సెంటర్స్ ఇవి మొత్తం చాలా ఉన్నాయన్నమాట. మెడికల్ షాప్, సో బస్సు వెళ్ళాలంటే మనం అవతల సైడ్కి వెళ్ళాలి. మనమైతే అవతల సైడ్కి అయితే ఆటో అయితే రెడీ ఉంది. ఆటో ఎక్కువ అన్నాజీగూడ టౌన్షిప్ ఇక్కడ ఇదే అన్నాజీగూడ ఎన్టీపీస్ అన్నాజీగూడ అనమాట. ఇదంతా టౌన్షిప్, అన్నాజీగూడ టౌన్షిప్. అండ్ ముందుకు పోతే ఎన్టీపీసీ రోడ్ అనమాట. ఎగ్జామ్స్ జరుగుతున్నట్టున్నాయి ఇక్కడ, చాలామంది జనాలు ఉన్నారు అనమాట. పక్కంతా శ్మశానాలు, గవర్నమెంట్ స్కూల్ ఉందన్నమాట. అవతల పక్క రోడ్డు బ్రిడ్జ్ ఎక్కి అవతలికి పోతే గవర్నమెంట్ స్కూల్ వస్తుంది కంట్రీకి. ఎన్టీపీసీ దగ్గరికి అయితే వచ్చినాము, మన దగ్గరికి. ఎన్టీపీసీ రోడ్లో అయితే దిగినాము. మన రోడ్డు దగ్గర ఆ పక్కకి వెళ్ళాలి, మనం గట్టి కాబట్టి మనం ఆ పక్కకి అటు ఇటు చూసుకుంటా బండ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దిగింది అయితే ఎన్టీపీసీ రోడ్ అనమాట. మీరు ఉప్పల్లో కనుక ఎక్కి అన్నాజీగూడ మనకు ఎన్టీపీసీ కాడికి రావాలంటే అక్కడ ఎన్టీపీసీ టికెట్ అని అడగాలి. అన్నాజీగూడ ఎన్టీపీసీ అంటే ఇస్తారనమాట టికెట్. సో లేదు మేము టౌన్షిప్ కార్డు దిగాలి అనుకుంటే కదా, సో అన్నాజీగూడ అని టికెట్ తీసుకుంటే టౌన్షిప్ కార్డు దింపేస్తారు అనమాట. మీరు అన్నాజీగూడ తీసుకొని ఎన్టీపీసీ కార్డు దిగాలంటే దించరనమాట, అక్కడ దించేస్తారు వాళ్ళు. సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు అయితే